అసలే కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి మీకు. talented. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోవా డైరీ. సో అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో గైస్, ఇవాళ న్యూ ఇయర్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో అందరు న్యూ ఇయర్ ఎలా చేసుకుంటున్నారు? మేమైతే ఇవాళ అండ్ నిన్న సెలబ్రేషన్స్ మీరు చూసే ఉంటారు. ఇఫ్ ఎట్ ఆల్ చూడలేదంటే ప్లీజ్ డూ వాచ్ మై ప్రీవియస్ వీడియో. సో ఇవాళ న్యూ ఇయర్ మా డే ఎలా అయిందంటే, మార్నింగ్ రాగి దోశ, ఐ మేడ్ రాగి దోశ. సో ఇంకా దోశ తిన్నాము. ఆఫ్టర్ దట్ ఇంకా పూజ అది చేసి ఇంకా చింటూ ఇస్ హియర్. సో వీ థాట్ కొంచెం అలా బయటికి వెళ్దాం అనుకున్నాం, న్యూ ఇయర్ కాబట్టి. సో ఇక్కడ బెంగళూరులో కొత్త మాల్ పెట్టారనమాట. ఐ థింక్ లూలు మాల్ అనుకుంటాను. సో ఇంతవరకు మేము వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం ఇంక ఈరోజు ఎలాగో న్యూ ఇయర్ కదా, అండ్ చింటూ కూడా వచ్చాడనేసి ఇంకా వెళ్తున్నాము. సో అక్కడ మాల్లో ఎలా ఉంటుంది ఏంటి అని మాతో పాటు మీరు చూసేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మా పిట్టి చూడండి, ఒక ల్యాప్టాప్ చాలదని 2 పెట్టుకొని కూర్చున్నాను. అది నీదే. So guys, before we start, we have Jagdi here to wish you all happy new year. Please do. హాయ్ గైస్, హ్యాపీ న్యూ ఇయర్ మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ ఈ 2022 మీ అందరికీ మంచి సక్సెస్ విత్ గుడ్ హెల్త్ ఉండాలని కోరుకుంటున్నాము. హ్యావ్ ఫన్. We wish you all happy new year from our family to your family. Yes. So guys, before we start, మా పిట్టి వచ్చాడు. సో he wants to wish you all happy new year. చెప్పండి. హాయ్ ఎవ్రీవన్, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ. అంతేనా? ఇంకేమైనా చెప్పు మా వాళ్ళకి. అసలే కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి మీకు. డై హార్ట్ ఫ్యాన్ అంట. మా ఫ్రెండ్ అది. మీ ఫ్రెండ్ అది పెట్టింది. సో మా చింటూకి ఈ మధ్య ఫ్యాన్స్ ఎక్కువ అయిపోయినారు. మీ ఫ్రెండ్స్తో పెట్టిస్తానవరా నువ్వు? వాడు పెట్టినాడు, నాకు మళ్ళీ నిజంగా ఫ్యానా, ఊరికే పెట్టినా? అందరికి ఒక బిర్యానీ ఇస్తున్నా కదా. సో ఎవరు పెట్టిండే చెప్పు. మా ఫ్రెండ్ మోహిత్ అని. హాయ్ మోహిత్. కాదు పెట్టి, మీకు ఈరోజు న్యూ ఇయర్ కదా, మీ కాలేజ్లో ఏం సెలబ్రేషన్స్ ఉండవా? ఏమి మామూలుగా చేస్తారు కదా మీకు. ఎప్పుడు చేసినారు? నేనెప్పుడు చూడలేదమ్మా. గుడ్డు చెప్తా అండి, మళ్ళీ పెడతారు మాకు బఫెట్ లాగా ఫుడ్ అంతా. ఆ రోజులు పోయినట్టున్నాయి. ఆ రోజులు పోయినాయి. లాక్డౌన్ ఎఫెక్ట్. ఏందో ఫెస్ట్ లేదు, ఏమీ లేదు. మీకా ముందు ఉంటానే ఫెస్ట్? కోవిడ్ స్టార్ట్ నేను చేరినప్పటి నుంచి ఒక ఫెస్ట్ చూసింటుంది. వేరే కాలేజీలతో ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. లక్కీ పీపుల్ మీరు. సో ఇక్కడైతే ఇంకా 31st నైట్ మేము కేక్ కట్ చేసాం కదా. సో ఆ కేక్ స్టోర్ చేశాను అనమాట అలాగే ఫ్రిడ్జ్లో. సో ఇంకా నెక్స్ట్ డే తినేస్తున్నాము. ఇంకా ఆఫ్టర్ దిస్ ఇంకా మాల్కి స్టార్ట్ అయిపోయామన్నమాట మేము. సో ఇక్కడ మాల్ దగ్గరికి అయితే మేము రీచ్ అయిపోయాము. మాకు ఆల్మోస్ట్ ½ అన్ అవర్ అలా పట్టినట్టుంది, అంతే. ట్రావెలింగ్ పెద్ద టైం పట్టలేదు. సో
అంటే బెంగళూరులో హాఫ్ అన్ అవర్ అంటే చాలా తక్కువ, లైక్ మినిమం ఎక్కడికి వెళ్ళాలన్నా 1 అవర్ పడుతుంది. సో హాఫ్ అన్ అవర్లోనే వెళ్ళిపోయాం అనమాట. మేము రీచ్ అయినప్పటికీ ఇంకా చీకటి పడలేదు. సో మీకు లైటింగ్ అదంతా తెలియలేదు ప్రాపర్గా ఇంతకుముందు నేను చూపించిన వీడియో క్లిప్పింగ్లో. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, లాస్ట్లో ఎంత మంచిగా మాల్ని డెకరేట్ చేశారు న్యూ ఇయర్కి అంతా అనేసి తీసాను నేను చిన్న చిన్న క్లిప్పింగ్స్. సో అక్కడ డెఫినెట్గా చూడండి, ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. అండ్ మేమైతే ఇక్కడ మాల్లోకి ఎంటర్ అయిపోయాము. అండ్ నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో, లైక్ మాల్కి వెళ్తున్నారంటే డెఫినెట్లీ మీ సర్టిఫికేట్స్ని క్యారీ చేయండి. ఐ మీన్ జస్ట్ సాఫ్ట్ కాపీ ఉంటే చాలు ఫోన్లో. సో పక్కా అది మాత్రం మ్యాండేటరీ అనమాట. సో మీకు సర్టిఫికేట్ ఉంటేనే లోపలికి అలో చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ మాల్ చూడడం మేము కూడా ఫస్ట్ టైం అనమాట. బెంగళూరులో ఇది కొత్తగా పెట్టారు, సో మేము ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇంకా ఇక్కడ ఎంటర్ అవ్వగానే యాక్చువల్లీ ఇందులో చాలా బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. లైక్ షాపింగ్కి వెస్ట్ సైట్ ఉంది, ప్యాంటలూన్స్ ఉంది, ట్రెండ్స్ ఉంది. బేసిక్గా ఒక లైక్ కొన్ని మాల్స్లో ఒకటి ఉంటే ఒకటి ఉండదు, ఇక్కడ మాత్రం ఈ 3 కవర్ చేశారు. సో దాట్ వాజ్ వెరీ గుడ్ థింగ్. అండ్ ట్రెడిషనల్ వేర్కి కూడా మన్యావర్, సోచ్ ఇవి కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఆల్ ది బ్రాండ్స్ కవర్ చేశారు. సో చెప్పాలంటే షాపింగ్కి ఇది మంచి బెస్ట్ ఆప్షన్ అని అనుకోవాలి. సో ఈ మాల్లో ఇంకొక హైలైట్ కనెక్ట్ అనమాట. సో దిస్ ఈజ్ అ డిజిటల్ అండ్ ఎలక్ట్రానిక్ మెగా స్టోర్. ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకా ఎవ్రీథింగ్ మీకు దొరుకుతుంది. సో మాకు ఇక్కడే చాలా టైం పట్టిందనమాట. లైక్ ఎలక్ట్రానిక్స్లో యూ హ్యావ్ వెరైటీ ఆఫ్ టీవీస్ అండ్ రెఫ్రిజిరేటర్స్, చాలా ఐటమ్స్ అనమాట. అండ్ బెస్ట్ థింగ్ సేల్ రన్ అవుతుంది. సో మీకు ఎనీ ప్రోడక్ట్ మీద లైక్ 30%, 40%, 50% కూడా ఆఫర్ ఉన్నింది లైక్ అన్ని ప్రోడక్ట్స్ మీద. అండ్ టీవీస్లో కూడా వైడ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. లైక్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, 55 inches, 65 inches అరౌండ్ 50,000, 65,000, 75,000 అలా ఉన్నిందనమాట. అండ్ హోమ్ థియేటర్స్లో కూడా వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. అంతేకాకుండా వాషింగ్ మెషిన్స్, సో వాటిలో కూడా వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీ ఉన్నాయి. అండ్ ఇక్కడ సోనీలో మీరు చూస్తున్న టీవీ పెద్దది ఉంది కదా, సో ఇది ఎన్ని ఇంచెసో నాకు గుర్తులేదు, బట్ దిస్ వాజ్ లైక్ వెరీ బిగ్. అండ్ ఎంఆర్పి 7 lakhs ఉన్నింది, బట్ దాని మీద 40% ఆఫ్ ఉన్నిందనమాట. అంటే ఆల్మోస్ట్ 4 చేంజ్ అలా పడుతుంది అనుకుంటాను నాకు తెలిసినంత వరకు. సో దట్ వాజ్ అ వెరీ గుడ్ డీల్ కదా. అంతేకాకుండా ఇంకా టీవీస్ మీద చాలా లైక్ ఆఫర్స్ ఇప్పుడు సేల్ రన్ అవుతున్నాయి. సో ఇఫ్ ఎనీవన్ మీకు కొన్ని ఐడియా ఉంటే యూ కెన్ డెఫినెట్లీ గో. అండ్ ఇక్కడ నేను ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీథింగ్ అయితే కవర్ చేయలేదు, బికాజ్ ఆబ్వియస్లీ ఇంకా ఎవ్రీథింగ్ కవర్ చేయాలంటే 1 day పడుతుంది, విచ్ ఈజ్ ఇంపాసిబుల్. సో అలా మెయిన్వి కొన్ని చూపించాను అంతే. ఆఫ్టర్ దిస్ ఇంకా నేను చింటూ పియానో చూడగానే ఇంకా పియానో ఆర్టిస్ట్ అయిపోయామన్నమాట. సో బేసికలీ నాకు పియానో అండ్ గిటార్ ప్లే చేయడం ఇష్టం, ప్లే చేసే వాళ్ళన్నా ఇష్టమే, బట్ మనకు కుదరలేదు నేర్చుకోవడం. టాలెంటెడ్. యాక్చువల్లీ నాకు పియానో ప్లే చేయడం రాదు. సో ఎవరైనా పియానో ఆర్టిస్టులు ఉంటే ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ. ఇక్కడ మా ప్రాక్టీస్ సెషన్స్ అయిపోయాక ఆఫ్టర్ దిస్ ఇంకా మేము కిచెన్ వైపు వెళ్ళాము. సో ఇక్కడ ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ గ్యాస్ స్టవ్స్ ట్రెండ్ కదా, సో ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. సమ్ ఆటో క్లీన్ చిమ్నీస్ అవి కూడా ఇప్పుడు చాలా వచ్చేసాయి కదా. అండ్ వీటి ప్రైస్ వచ్చేసి 35,000, 25,000 ఆ రేంజ్లో అలా ఉన్నిందనమాట. సో ఇక్కడ రెఫ్రిజిరేటర్స్, ఈ సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్స్ అయితే ఆల్మోస్ట్ 10,000 to 15,000 రేంజ్లో ఉన్నింది. బికాజ్ చెప్పాను కదా సేల్లో ఉన్నాయి అనేసి, సో వాటి మీద అయితే మంచి ఆఫర్స్ ఉన్నాయి. సో ఆఫ్టర్ దిస్ నెక్స్ట్ లైన్ వచ్చేసి సేమ్ మోడల్ బట్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ అనమాట. ఇవి కూడా 25,000, 20,000, 30, 35 అలా ఆ రేంజ్లో ఉన్నాయి అనమాట.
సో ఇక్కడ ఈ లైన్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నింది, లైక్ 75,000, 85, 1 lakh ఆ రేంజ్ వరకు, లైక్ ఆ రేంజ్లో ఉన్నాయి. ఇంకా ఎక్స్పెన్సివ్ రిఫ్రిజిరేటర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆబ్వియస్లీ ఫీచర్స్ని బట్టి మన కాస్ట్ పెరుగుతుంది కదా ఎప్పుడు. అండ్ ఇక్కడ నేను చింటూ అయితే చాలా ఓపిక్గా అన్నీ చూస్తూ ఉన్నాం అనమాట. అండ్ జగదీష్ హెల్పింగ్ విత్ ద కెమెరా. నాకు పర్సనలీ అలా చూసి తెలుసుకోవడం చాలా ఇష్టం అనమాట. బికాజ్ మనం నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఫ్యూచర్లో తీసుకోవాలన్నా కూడా మనకి ఒక ఐడియా ఉంటుంది కదా, లైక్ ఎంత పడుతుంది, ప్రైస్ రేంజ్ ఎంత ఉంటుంది అనేసి. సో నాకు అలా చూడడం ఇష్టం. అండ్ ఇక్కడ నేను జగదీ మ్యాట్స్ చూస్తున్నాం అనమాట. సో ఇవి కూడా ఆల్మోస్ట్ లైక్ 2000, 2500 ఆ రేంజ్లో ఉన్నాయనుకుంటా. సో మీ కాస్ట్ కూడా నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే గుర్తుపెట్టుకొని, సో దట్ మీరు ఎప్పుడన్నా కొనాలన్నప్పుడు నెక్స్ట్ టైం మీకు హెల్ప్ అవుతుంది అనేసి. సో ఇక్కడికి వెళ్ళాలంటే డెఫినెట్లీ మీరు వెళ్ళి తీసుకోవచ్చు. సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఇంకా ఇక్కడ డోర్ మ్యాట్స్, తర్వాత బాత్రూమ్స్ అండ్ లైక్ టవల్స్ కానీ నాప్కిన్స్ ఇవన్నీ ఆ సెక్షన్ అనమాట ఇదంతా. సో డోర్ మ్యాట్స్ వచ్చేసి స్టార్టింగ్ ఐ థింక్ 180 అలా స్టార్ట్ అయ్యాయి అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. సో అండ్ 500, 600, 700 వరకు కూడా ఉన్నాయి. సో మనకి ఆ మోడల్ని బట్టి ప్రైస్ రేంజ్ అనేది మారుతుంది. అండ్ మనకి దివాన్ కాట్ మీద స్క్వేర్ పిల్లోస్ ఉంటాయి కదా, సో వాటికి కూడా కవర్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ బెడ్షీట్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. సో స్టార్టింగ్ ప్రైస్ 600 నుంచి ఉన్నాయి విత్ గుడ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. సో 600 అలా సేల్ అని చెప్పాను కదా, సో అందుకు ఆ ప్రైస్లో కూడా ఉన్నాయన్నమాట. ఇవి 3D ఫోమ్ వాల్ స్టిక్కర్స్ అంటాం కదా, సో అవి కూడా ఉన్నాయి. అండ్ దిస్ వాజ్ అ క్యూట్ టేబుల్ మిర్రర్. అండ్ అంతేకాకుండా మనకి డెకోర్ పీసెస్ కూడా ఉన్నాయన్నమాట అక్కడ. సో ఇవన్నీ యాంటిక్ పీసెస్, వీటి మీద కూడా 20%, 30% అలా ఆఫర్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ సెంటెడ్ క్యాండిల్స్ అనమాట. సో మనం రూమ్లో ఇది లైట్ చేసుకున్నప్పుడు చాలా ప్లెజెంట్ స్మెల్ వస్తాయి. నేనైతే ఇది తీసుకున్నాను. అండ్ ఇవన్నీ ఇంకా చిన్న చిన్న డెకోర్ పీసెస్ అన్నమాట. సో ఇదంతా ఇంకా లగేజ్ క్యారింగ్ సెక్షన్, లైక్ సూట్ కేస్ అండ్ బ్యాగ్స్ అండ్ కాలేజ్ బ్యాగ్స్ మీద చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. లైక్ 40%, 50%, 60% ఆఫర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మా జిమ్ బాయ్ జగదీ అయితే డంబెల్ కనపడగానే ఇంక వదలరు అనమాట. ఎక్కడున్నా దాన్ని ట్రైల్ అయితే ఫస్ట్ చేయాల్సిందే. సో మనకి సూట్ కేస్లో స్మాల్, మీడియం అండ్ బిగ్ సైజ్ వస్తాయి కదా. మీకు రఫ్లీ చెప్పాలంటే బిగ్ సైజ్ సూట్ కేస్ ఎంఆర్పి 7,000 ఉంటే మనకి లైక్ 2,500, 3,000 అంతే పడుతుంది అనమాట. సో బికాజ్ నేను చెప్పాను కదా సేల్ రన్ అవుతుందని. అండ్ ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ డెకోర్ పీసెస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇవి కూడా ప్రైస్ రేంజ్ అరౌండ్ 300 to 1,200 మధ్యలో ఉన్నాయన్నమాట. సో ఇంకా మనకి డెకోర్ పీస్ని బట్టి ఆ ప్రైస్ రేంజ్ అనేది డిఫర్ అవుతుంది. యాక్చువల్లీ నేను మీకు చూపించింది ఇంకా చాలా తక్కువే అని చెప్పాలి, బికాజ్ ఇది చాలా పెద్ద స్టోర్. అండ్ ఇప్పుడు ఎలాగో సేల్స్ రన్ అవుతున్నాయి కాబట్టి మీకు ఒక బ్రీఫ్ ఐడియా వస్తుంది అనేసి కుదిరినంత చూపించాను. అండ్ ఎవ్రీథింగ్ కవర్ చేయడం అయితే ఇంపాసిబుల్. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఈ ప్లేస్కి వెళ్ళాము. ఇదంతా ఫన్ జోన్ అనమాట. మీరు కానీ కిడ్స్ని ఇక్కడికి తీసుకొస్తే వాళ్ళు డెఫినెట్లీ చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ కిడ్స్కే కాదు, పెద్దవాళ్ళకి కూడా ఇక్కడ కొన్ని గేమ్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ పిల్లలకైతే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు, ఎన్ని నెంబర్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఇక్కడికి తీసుకొస్తే ఇంకా ఫుల్ ఖుషి అనమాట. అండ్ పెద్దవాళ్ళకి బోర్ కొట్టకుండా ఇక్కడ కొన్ని గేమ్స్ ఉన్నాయి, లైక్ కార్ డాషింగ్ కానీ, రోలర్ కోస్టర్, అలా కొన్ని లైక్ 3D షూటింగ్ అవన్నీ ఇక్కడ పెద్దవాళ్ళకు ఉన్నాయి.
సో ఇక్కడికి వెళ్తే మీరు స్టార్టింగ్లో రిసెప్షన్లో ఒక కార్డ్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట మీరు. సో మినిమం 1000 రూపీస్ కూడా ఉంటుంది. సో 1000 రూపీస్ కార్డ్ తీసుకుంటే ఇక్కడ ఎన్ని గేమ్స్ అయినా ఇంకా మీరు ఆడుకోవచ్చు. లైక్ ఈచ్ గేమ్ ఇప్పుడు చిన్నపిల్లలు అయితే 60 రూపీస్ ఉంటాయి, 70 రూపీస్ ఉంటాయి, 80, 90 అలా కూడా ఉన్నాయి. కొన్ని గేమ్స్ 120, 150 అలా ఉన్నాయన్నమాట. సో ఒక 1000 రూపీస్ కార్డ్ తీసుకుంటే ఇంకా వాళ్ళు ఆ కార్డ్లో ఆ మనీ అయిపోయేంత వరకు దే కెన్ ప్లే అనమాట. అండ్ ఆ కార్డ్ అయితే ఇంకా అది పర్మనెంట్ అనమాట, మీతోనే ఉంచుకోవచ్చు. సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వచ్చినా కూడా అందులోకి అమౌంట్ వేసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు. ఫన్ జోన్ కూడా చాలా పెద్దదన్నమాట. సో వీకెండ్స్ ఎప్పుడైనా పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి అని ఒక కన్ఫ్యూజన్ ఉంటే ఇంకా కన్ఫ్యూజనే అవసరం లేదు, ఇక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో కింద పెద్దవాళ్ళ గురించి కనెక్ట్ మెగా స్టోర్ ఉంది, పైన పిల్లల గురించి ఈ ఫన్ జోన్ ఉందన్నమాట. సో అందరూ సాటిస్ఫై అవుతారు. సో ఇక్కడ పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా దే కెన్ హ్యావ్ ఫన్. ఇక్కడ ఇది మనం బ్రేక్ డాన్స్ అంటాం కదా, సో అది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఆ పైన ఒక అతను అలా ట్రావెల్ అవుతున్నాడు. సో ఇది కూడా ఒక గేమ్ అనమాట. పైన లైక్ అలా అంటే సేఫ్టీ నార్మ్స్ అని తీసుకుంటారు, మీరు ఎవ్రీథింగ్ ఆన్ టాప్ వ్యూ అలా చూడొచ్చు. సో మొత్తం ఫన్ జోన్ అంతా టాప్ వ్యూలో ఒక రౌండ్ వేస్తారనమాట అది. ఈ సెక్షన్ ఒకటి క్లోజ్ చేశారనమాట, ఐ డోంట్ నో వై. సో అదొకటి డిసప్పాయింట్మెంట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఎవ్రీథింగ్ ఓపెన్లోనే ఉన్నింది. సో మా చింటూ కొన్ని గేమ్స్ ఆడాక ఇంకా తర్వాత ఇక్కడికి వెళ్ళామన్నమాట. ఇది సమ్ 3D గన్ షూటింగ్ గేమ్. సో ఇది ఇంకా మేము ముగ్గురం వెళ్ళాము, లైన్ కూడా కొంచెం తక్కువ ఉన్నింది. సో బేసిక్గా ఏమైందంటే ఏ గేమ్ ఆడాలన్నా ఒక పెద్ద క్యూ ఉన్నింది. సో అదొకటి, బికాజ్ వీకెండ్ కదా, సో చాలామంది ఉన్నారనమాట. అండ్ మీరు చూస్తే అటువైపు అంతా చాలా పెద్ద మనుషులు ఆడుతూ ఉన్నారు గేమ్స్. వాళ్ళతో పాటు మా చిన్న పిల్లోడు కూడా గేమ్ ఆడుతున్నాడు అనమాట, మా చింటూ ఎంత పెద్దగా అయినా ఈ గేమ్స్ అంటే అంత పిచ్చి, అసలు ఎక్కడ కనిపించినా పక్కాగా ఆడాల్సిందే. సో అది అయిపోయాక ఇది ఇంకొక గేమ్ అనమాట. సో ఇది కొంచెం రియలిస్టిక్గా ఉండింది, ఇది కూడా కార్ డ్రైవింగే. బట్ ఇంకా తెలిసిందే కదా పిల్లలు, వాళ్ళకి అదొక ఆనందం. సో ఇక్కడ విత్ ఎఫెక్ట్స్ కొంచెం బాగానే ఉండింది ఈ గేమ్ అయితే. సో ఇంకా ఇప్పుడైతే ఇంకా వెళ్ళిపోతున్నాము, బికాజ్ మళ్ళీ ఇంకా లేట్ అవుతుందనేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో అక్కడ మేము తీసుకున్న కార్డులో అయితే ఆ 1000 రూపీస్ కూడా మేము అయిపోగొట్టలేదు. అలాగే ఇంకా ఒక 400, 450 అలాగే ఉందనుకుంటాను. బట్ మీకు అలా మిగిలినా కూడా కార్డులో మీరు నెక్స్ట్ టైం మళ్ళీ దాన్ని యూజ్ చేసుకోవచ్చు. మాకు ఎలాగూ చింటూ ఉన్నాడు కాబట్టి, సో ఇంకా తను మళ్ళీ అయినా బెంగళూరులోనే ఉంటాడు కాబట్టి మళ్ళీ రావచ్చు ఎప్పుడైనా. సో ఇక్కడ నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, మనం లోపలికి ఎంటర్ అయినప్పుడు ఈ లైటింగ్స్ అన్నీ కూడా అప్పుడు లేదు.
సో ఈ లైట్స్ అన్నీ వేసాక మాల్ అయితే ఇంత బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉండింది. సో మీరు ఒకసారి చూసేయండి. సో ఇక్కడ మా క్యాబ్ వచ్చి ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో గైజ్ ఇంటికి అయితే వచ్చేసాము. ఇట్స్ ఆల్మోస్ట్ 10:30 టైం. సో అక్కడ ఫన్ జోన్లో చింటూ గేమ్స్ అవి ఆడుతూ నిన్నాడు. సో ఇంకా లేట్ అయిపోయిందనమాట. ఇంకా ఇప్పుడు వచ్చి ఐఎమ్ సో ఫ్రీకింగ్ టైర్డ్ రైట్ నౌ. సో ఇంకా డిన్నర్ చేసి పడుకోవడమే. సో మా న్యూ ఇయర్ అయితే అలా అయిందనమాట. మీ అందరు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. అండ్ యాక్చువల్లీ ఇట్స్ బీన్ 2 or 3 years I don't know. సో న్యూ ఇయర్ చేసుకొని బట్ దిస్ టైమ్ అట్లీస్ట్ వీ కుడ్ సెలబ్రేట్ అనమాట. ఈసారి సెలబ్రేట్ చేసుకోగలిగాము. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్. అండ్ that was for today. And if you guys like this video, please do like, share and subscribe to Goa Diary. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. So that was for today and I'll see you in my next video. Till then, bye bye.